ఏం జరిగింది 14 నెలల్లో? మీ మీదికి బలవంతంగా ఇక్కడ అదాని కంపెనీ పెడతా అంటే, అల్లుడు ఫార్మా కంపెనీ పెడతా అంటే భూములు గుంజుకున్న తందుకు ఒక కుతంత్రంతోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీ మీదికి వచ్చి ఆనాడు అధికారులు ఇక్కడికి వస్తే ఆ అధికారుల మీదికి మీరు మరలబడి అడిగినరు. ఎట్లిస్తామయ్యా? 65-70 లక్షల ఎకరం ఉండే భూమి నువ్వు 10 లక్షలు ఇస్తామంటే ఎట్లిస్తాం? ఇయ్యం, మేము మా ప్రాణం పైన ఇయ్యం, ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నారు. రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలోని మంత్రులు కేసులు పెట్టి 70 మంది మీద కేసులు పెడితే నేను నరేందర్ రెడ్డి దగ్గర పోయినా. ఎట్లున్నాడో ఏమో, నరేందర్ ఆరోగ్యం బాగలేదంట అని నేను ఆయన కాడికి పోయినా. ఎట్లున్నావన్నా అని పోతే నాకేం చెప్పిండు తెలుసా నరేందర్ రెడ్డి? అన్నా, నేను మంచిగానే ఉన్నా, అవసరమైతే కొడంగల్ రైతుల కోసం నెల రోజులు కాదు సంవత్సరం మొత్తం జైల్లో ఉంటా, నువ్వు వాపస్ పో, నువ్వు పోయి అక్కడ ఉండే మా రైతులను నిడిపి అన్నా, నేను కావాలంటే సంవత్సరం ఉంటా. రేవంత్ రెడ్డిని గతంలో నేను ఓడగొట్టిన 2018లో, అందుకే ఆయనకు నా మీద కోపం ఉంటది. కానీ ఆయన కోపం ఆయన తీరేదాకా నన్ను జైల్లో ఉండమంటే ఉంటా, కానీ వాళ్ళ నిడిపి అన్నా, వాళ్ళ కోసం పో అన్నాడు. రేవంత్ రెడ్డి గారు, నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాం, చలో నీకు ఒక బంపర్ ఆఫర్. నువ్వు అంటున్నావు కదా నేను కుల గణన చేసిన బీసీలందరూ సంతోషంగా ఉండ్రు, నేను రైతు బంద్ వేసిన రైతులందరూ సంతోషంగా ఉండ్రు, రైతు కూలీలకు పైసలు వేసిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు, అందరు ఇండ్లకు కాయిదాలు ఇచ్చిన పేదోళ్ళందరూ సంతోషంగా ఉన్నారు అంటున్నావు కదా. దమ్ముంటే రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఇక్కడికి రా, ఎవరు గెలుస్తారో చూద్దాం. 50,000కు ఒక్క ఓటు తక్కువ వచ్చినా నేను రాజకీయ సన్యాసం చేసి మళ్ళా రాజకీయంలో కూడా ఉండా. ఇది వాస్తవం. ఈరోజు కొడంగలే కాదు రాష్ట్రం మొత్తంలో వాస్తవం ముఖ చిత్రం ఇది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు మీరు యాద్ చేసుకోండి ఒక్కసారి, కేసీఆర్ గారు 12 సార్లు ఇచ్చిండు రైతు బంధు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 12 సార్లు 73,000 కోట్ల రూపాయలు టింగు టింగు అనుకుంటా బ్రహ్మాండంగా మన ఖాతాలో పడుతుండే. ఒక్కొక్క ఎకరానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు బాకీ ఉన్నది 17,500 రూపాయలు. ఇవాళ ఏందో పెద్ద మేలు చేసినట్టు 15,000 ఇస్తా అని చెప్పినోడు ఇప్పుడు నేను 12,000 ఇస్తా అని చెప్పి మోసం చేస్తాడు. మరి దాన్ని ఆమోదిద్దామా? 15,000 కాదు 12,000 సరిపోతుందా? 15,000 ఇస్తానని చెప్పి ఓట్లు వేయించుకున్నాడు 12,000 చేస్తే మోసం కాదా? చీటింగ్ కేసు పెట్టద్దా? రేవంత్ రెడ్డి లెక్క 50 లక్షల రూపాయలు ఎమ్మెల్యేలను కొనతందుకు పోయి దొరికిపోయి దొంగ పని చేసి జైలు కోలే పట్నం నరేందర్ రెడ్డి. నేను అసెంబ్లీలో కూడా అడిగిన రేవంత్ రెడ్డి గారిని, అయ్యా రేవంత్ రెడ్డి గారు నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, రుణమాఫీ అయిపోయింది అంటున్నావు, నేను అద్భుతాలు చేసినా అంటున్నావు, ఏ ఊరు పోదామో పోదాం పా అని అడిగిన. నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లె పోదామా, లేదా నీ సొంత నియోజకవర్గం కొడంగల్లోని ఏ ఊరు పోదామో పోదాం పా. ఏ ఒక్క ఊర్లోనైనా 100% రైతులు గిన్న రుణమాఫీ అయ్యింది అంటే నేను అక్కడనే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళా కనవడ వెళ్ళిపోతా అని చెప్పిన. ఈరోజు ఒక్క ఊళ్ళో కూడా చారానకు మించి రైతు రుణమాఫీ కాలే. రైతు బంధు రాదు, రైతు రుణమాఫీ జరగదు, భూములు మాత్రం గుంజుకుంటారు. అదాని కోసం, అల్లుని కోసం, ఫార్మా కంపెనీల కోసం పేదవాళ్ల భూములు. నేను అడిగిన రేవంత్ రెడ్డి గారిని, లగచర్ల భూములు గుంజుకుంటున్నప్పుడు, మాడబిడ్డలను గోసబుచ్చుకుంటున్నప్పుడు నేను అడిగిన, అయ్యా రేవంత్ రెడ్డి గారు నీకు అంత ప్రేమనే ఉంటే, ఫార్మా కంపెనీలు తేవాలని ప్రేమ ఉంటే నీ సొంత భూములు ఉన్నాయి కదా, కల్వకుర్తి పక్కకు ఎల్దండలో భూములు ఉన్నాయి కదా, ఆ భూములలో పెట్టు. నువ్వు అంటున్నావు కదా 20 లక్షలు ఇస్తా హకీంపేట రైతులకని. 20 లక్షలు కాదు, మీదికెళ్ళి ఒక 5 లక్షలు మేము మా పార్టీ నుంచి ఇస్తాం, 25 లక్షలు నువ్వు తీసుకో, నీ భూములలో ఫార్మా కంపెనీలు పెట్టు అని చెప్పి మేము అడిగినాం. కానీ కుని లేదు, కని లేదు. ఇవాళ అదాని కోసం, అనుముల అన్నదమ్ముల కోసం ఇష్టం వచ్చినట్టు కొడంగల్ను వాడుకుంటా, ఇక్కడ ఆడుకుంటా అంటే ఇది నీ అయ్య జాగీరు కాదు, నీ తాత జాగీరు కాదు, గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నది యోగి గులాబీ జెండా ఉన్నంత కాలం, తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఉన్నంత కాలం ఎక్కడ అన్యాయం జరిగినా అది కొడంగల్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, అక్కడ గద్దల్లాగా వాళ్తాం, మీ అందరికీ రక్షణగా ఉంటాం. ఎక్కడ ఎవడెవడు ఇలా కొడంగల్లో మా నాయకుల మీద కేసులు పెడతా ఉన్నారు. వస్తున్నాయట జల్దీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయట. ఏ గుర్తు? ఎవరు కావాలి ముఖ్యమంత్రి? మళ్ళా ఎవరు? కేసీఆర్ ఏనా? గట్టిగా ఒకసారి జై కేసీఆర్, జై తెలంగాణ.